మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలోనే స్టార్ బడా హీరో. అంతేకాదు ఇండస్ట్రీకి పెద్ద దిక్కు. ఆయన ఇప్పుడు సీనియర్ హీరోగా ఉన్నాడు. అయితే మెగాస్టార్ చిరంజీవిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోలు ఎంతోమంది ఉన్నారు. మెగా హీరో అంటూ ట్యాగ్ చేయించుకున్న హీరోలు సక్సెస్ కాలేకపోయినా ఆయనని ఇన్స్పిరేషన్గా తీసుకొని కష్టంతో పైకి వచ్చిన హీరోలు మాత్రం సూపర్ సక్సెస్ అయ్యారు. ఆ లిస్టులోకి వస్తాడు రవితేజ, హీరో నాని. కాగా మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడు కూడా కోపంతో మాట్లాడు. తన పని తాను చూసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఆయనని రెచ్చగొట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన పేరును కావాలని ట్రోల్ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం సైలెంట్గా అలాంటి వాటిని తిప్పికొడుతూ వస్తారు. అయితే ఒకానొక సందర్భంలో మాత్రం మెగాస్టార్ చిరంజీవికి బాగా కోపం వచ్చిందట. ఆ కారణంగానే ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉన్న రామ్ చరణ్ని గట్టిగా అరిచేస్తూ తిట్టేశారట. దానికి సంబంధించిన వార్త ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతుంది. రామ్ చరణ్ అంటే మెగాస్టార్ చిరంజీవికి చాలా ఇష్టం. అయితే పిల్లలను ఎంత ప్రేమగా పెంచినా మెగాస్టార్ చిరంజీవి మాత్రం క్రమశిక్షణ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటాడట. కాగా ఈ సందర్భంలో రామ్ చరణ్ తన ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత ఫ్రెండ్స్తో ఎక్కువగా టైం స్పెండ్ చేసేవారట. అంతేకాదు అప్పుడు కొన్ని చెడు మాటలు కూడా నేర్చుకున్నారట. ఒకానొక మూమెంట్లో ఒక అపార్ట్మెంట్ వద్ద ఎవరో వాచ్మెన్ బూత్ పదాలు మాట్లాడుతూ ఉంటే అది విని ఇంటికి వచ్చి అలాగే మాట్లాడాట రామ్ చరణ్. దీంతో అక్కడ ఉన్న నాగబాబు అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఫైర్ అయిపోయారట. మెగాస్టార్ చిరంజీవి కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడితే తోలు తీస్తా నా కొడక అంటూ ఘాటుగానే చెంప పగిలిపోయే రేంజ్లో కోప్పడ్డాడట చిరంజీవి రామ్ చరణ్పై. అది లైఫ్లో ఆ మూమెంట్ని ఎప్పటికీ మర్చిపోలేను అంటూ రామ్ చరణ్ ఈ విషయాన్ని స్వయాన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ప్రస్తుతం ఈ విషయాలు కాస్త ఎంతో వైరల్ అవుతున్నాయి.